జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013 పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని మీకోసం హాలులో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013కు సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్షాప్లో కలెక్టర్ తమీం అన్సారియా, సీనియర్ సివిల్ జడ్జి జి దీనా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి మహిళ లైంగిక వేధింపుల చట్టం 2013పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అన్నారు. ఈ చట్టం 2013లో రావడం జరిగిందని, ఈ చట్టం కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు 41 కేసులు మాత్రమే నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఈ చట్టంపై అవగాహన లేకపోవడం, అవగాహన ఉండి కూడా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయకపోవడం వంటి కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ కేసులు నమోదు అయి ఉండవచ్చునన్నారు. ఏదైనా పని ప్రదేశంలో మహిళపై లైంగిక వేధింపులకు గురైతే ఆ మహిళా ఉద్యోగికి అండగా నిలవాల్సిన బాధ్యత ఇతర మహిళా ఉద్యోగులపై ఉందన్నారు. మహిళలకు రాజ్యాంగం పరంగా ఇచ్చిన హక్కులను పరిరక్షించడం, పనిచేస్తున్న ప్రదేశాలలో ఉద్యోగ భద్రత కల్పించడం, ఉద్యోగ విధులు నిర్వర్తించడానికి సంతోషకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడం పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013 ముఖ్య ఉద్దేశమని సీనియర్ సివిల్ జడ్జి జి దీనా అన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ మాధురి, డిఆర్డీఏ పీడీ వసుంధర, జిల్లా దివ్యాంగుల శాఖ ఏడీ అర్చన, వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో మీరు అందరూ కూడా దీన్ని ఎందుకు మనము ఏర్పాటు చేసి ఉన్నాము అని మీకు పీడీ గారు కూడా మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ యాక్ట్ 2013లో వచ్చింది. దాని యాక్ట్ గురించి మీ అందరికీ కూడా పూర్తిగా ఒక అవగాహన ఉండాలి. సో మీకు దాని గురించి వర్క్ ప్లేస్లో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఉంటే దాన్ని మీరు ఎలా ఫేస్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అనే అవగాహన ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే మన ఎన్టీఆర్ స్టేట్లో ఇప్పటిదాకా ఈ యాక్ట్ కింద వచ్చిన కంప్లైంట్స్ 41 కేసెస్ కంప్లైంట్స్ మాత్రమే. అంటే దానికి ముఖ్య కారణం ఏముండొచ్చు, ఎవరు కూడా దీని గురించి అవగాహన ఉండకపోవచ్చు. అది అవగాహన ఉంటే కూడా ఇటువంటి కంప్లైంట్స్ని మనం ఎలా బయటికి చెప్తాము అని ఒక షైనెస్ కూడా ఉండి ఉండవచ్చు. దేర్ మే బి సమ్ అదర్ రీజన్స్ ఆల్సో. సో దానికోసమే ఈ రోజు మన కలెక్టరేట్లో షీ బాక్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. సో దానికి ముఖ్యంగా ఇనిషియేటివ్ తీసుకున్న ఏపీ జాక్ వారు కూడా ఈ సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను. సో దాంట్లో మీరు ఆ బాక్స్లో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు వచ్చి పెట్టవచ్చు. సో అది ఒక ఆస్పెక్ట్. సో ఇంకా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇక్కడ లేడీస్ ఉన్నారు, కానీ ఈ వర్క్షాప్ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ లేడీస్, అదర్ మేల్ స్టాఫ్స్ కూడా పెట్టి ఉండాలి. సో రాబోయే రోజుల్లో వారికి కూడా మనము వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తాము. అందరూ కూడా దీని గురించి అవగాహన అనేది ఉండాలి. సో మీ అందరికీ కూడా ఈ యాక్ట్ గురించి ఈ సెషన్ ని చాలా ఇంటరాక్టివ్ గా, కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉండాలని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఏర్పాటు చేసి ఉన్నాము. మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. జస్ట్ ఒక 1 to 2 hours. సో దాంట్లో ఈ వర్క్షాప్ నుంచి మీరు బయటికి వెళ్తున్నప్పుడు యూ షుడ్ బి గోయింగ్ బ్యాక్ విత్ 1 extra కాన్ఫిడెన్స్. ఏదైనా ఉంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అనే కాన్ఫిడెన్స్ అనేది మీ అందరికి కూడా రావాలి. అది మన ఉద్దేశం. వర్క్ ప్లేస్ లో ఇంకా ఇటువంటి ఇష్యూస్ వస్తే వారు ఇంకా స్ట్రెస్ కు గురవుతారు. సో అటువంటి ఇష్యూస్ ని మనము ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి. అందరి విమెన్ కూడా వర్క్ ప్లేస్ ని ఒక మంచి, ఒక కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్, ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ గా వర్క్ ప్లేస్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యాక్ట్ అనేది అమలులోకి రావడం జరిగింది. మన వర్కింగ్ ప్లేస్ లో అది ఆ ఒత్తిడిని తగ్గించే విధంగా ఉండాలి. ఇంకా మనకి దూరం చేసే, అంటే ఆ ఒత్తిడి నుంచి దూరం చేసి ఇంకొంచెం మనం రిఫ్రెష్ చేసే విధంగా ఉండాలి. అంటే ఒక మేడం చెప్పినట్టు సంతోషకరమైన ప్లేసే కాకుండా భద్రతతో కూడిన ప్లేస్, మనం ఇంకా ఉత్సాహంగా మనం ఇంటికి వెళ్ళాలి, అటువంటి ప్లేస్లా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము.
ముఖ్యంగా ఈ చట్టం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి లైంగిక వేధింపులు, సెక్షువల్ హెరాస్మెంట్ ఎగెనిస్ట్ ఉమెన్, మహిళలకి వ్యతిరేకంగా జరిగే లైంగిక వేధింపులు అనేవి కాన్స్టిట్యూషన్ మనకు రాజ్యాంగం ఇచ్చిన మన ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసే విధంగా ఉన్నాయి. తప్పకుండా వైలేట్ ఎప్పుడైతే మనకి మహిళ మీద ఇటువంటి లైంగిక వేధింపులు కానీ తనకి ఇష్టం లేని ప్రవర్తన కానీ ఎదుర్కొంటుందో అప్పుడు కాన్స్టిట్యూషన్ మనకి అంటే రాజ్యాంగం తనకి ఇచ్చిన ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ని అది తప్పకుండా వైలేట్ చేస్తుంది. మన యొక్క కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్స్ని భద్రపరచవలసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ది, కోర్టులది, ఆ చట్టానిది, అందరిది.